హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము చింతకాయ పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చింతకాయ పచ్చడి చేస్తున్నాము. స్టవ్ వెలిగించుకొని బాలలో పచ్చిమిర్చి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయాలి. చూడండి, చిటపటలు ఆడుతున్నాయి. చూడండి చూడండి 2 టమాటా పండ్లు, 1 ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా నూనెలో వేయించుకోవాలి. ఆ పచ్చిమిర్చి వేగినాక ఇవి వేయించుకోవాలి. చూడండి, వేగినాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ రోట్లో వేసేసుకుంటున్నాము. ఆ రోట్లో వేసేసుకున్నాం దీనిని. ఈ ఆయిల్ టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి, మగ్గనివ్వాలి బాగా. చూడండి, చింతకాయ తొక్కు ఇవి బాగా వేగాలి. చాలా సాఫ్ట్గా కావాలండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మెత్తగా మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చింతకాయ తొక్కు కోసం మన ప్రిపరేషన్. స్టవ్ బంద్ చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ పచ్చిమిర్చి రోట్లో వేసినాము. కాదు, ఫస్ట్ చింతకాయ తొక్కు దంచుకోవాలంట. మమ్మీ తొక్కేస్తుంది దాంట్లో. ఉప్పు దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి ఉప్పు అవసరం లేదు. మనం ఈ తొక్కు దంచుకోవాలి ఫస్ట్. చింతకాయ తొక్కు వేడి వేడి అన్నం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఇంకా అన్నీ దంచుకోవాలి. చూడండి, ఇలా దంచాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, నిదానంగా దంచుకోవాలి, ఎందుకంటే ముద్దు చెప్తుంది. బాగా మెత్తగా దంచుకోవాలి. మొత్తం దంచినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అంతా మెదిగిన తర్వాత దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చింతకాయ తొక్కు ఇది 5 కేజీల చింతకాయ తొక్కు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా దీంట్లో వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉంది కాబట్టి ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఉప్పు వేసుకొని ఉరకాలి. చింతకాయ తొక్కు చూస్తుంటే
చూడండి అంతా అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తోడుకోవాలి. చూడండి చింతకాయ తొక్కు రెడీ అయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. చూడండి అదే బాలలో మనము తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి బాగా పెట్టుకున్నాము. ఆయిల్ వేసుకుంటున్నాము. 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు జీలకర్ర ఆవాలు, తర్వాత ఎండుమిర్చి ఒక 4 తుంచేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్టపక్కలాడుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక దంచుకున్న చింతకాయ తొక్కు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చింతకాయ తొక్కు రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.